హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఆనియన్స్ ఎగ్తో ఎలా ఫ్రై చేద్దామో చూద్దాము. ఫస్ట్ ఒక 5 ఆనియన్స్ తీసుకోండి. వాటిని పొయ్యి పొట్టు తీయండి, మొత్తం నీట్గా తీసేయండి. వాటర్లో కడగండి బాగా. పైన ఏమైనా బ్లాక్గా ఉంటుంది కదా, అదంతా కడగండి. కడిగి ఆనియన్స్ని కట్ చేయండి, సన్నగా కట్ చేయండి. మొత్తం కట్ చేయండి. అవన్నీ కట్ చేశాక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. హైలో ఉంచి వేయండి. వేసాక ఆనియన్స్ కూడా వేయండి. హైలోనే ఉంచండి. ఒకసారి కలపండి. ఆనియన్స్ వేసిన తర్వాత కలపండి మొత్తము. కలపండి మొత్తం కలిసేలా కలపండి. ఆయిల్లో హై ఫ్లేమ్లోనే ఉంచండి. ఉంచి కలపండి. కలిపి దానిపైన మూత పెట్టేయండి. ఒక 10 మినిట్స్ ఆగిన తర్వాత మూత తీస్తే ఆ విధంగా ఫ్రై అవుతుంది. తిప్పండి మొత్తము గంటతోని తిప్పేసి మూత పెట్టండి. మళ్ళీ ఒక 10 మినిట్స్ వెయిట్ చేయండి. మూత తీసి చూస్తే మొత్తం ఫ్రై అయిపోయాయి కదా. కలపండి. కలిపి మూత పెట్టండి. మళ్ళీ ఒకసారి మళ్ళీ చూడండి. ఒక 2 మినిట్స్ తర్వాత మొత్తం ఫ్రై అయ్యి తిప్పండి గంటతోని. తర్వాత అందులో ఒక గుప్పెడు కరివేపాకు వేయండి. కలుపుకోండి. మొత్తం కలపండి. అందులో చిటికెడు పసుపు వేయండి. కలపండి. మొత్తం కలిసేలా కలపండి. కలుపుకొని 2 స్పూన్ల కారం వేయండి. నేను చూపించాను కదా, 2 స్పూన్ల కారం వేయండి. అందులో 2 స్పూన్ల ఉప్పు కూడా వేయండి. వేసిన తర్వాత కలపండి మొత్తం కలిసేలా. తర్వాత 4 ఎగ్స్ తీసుకున్నాను నేనైతే. 4 ఎగ్స్ తీసుకొని వేయండి అందులోనే. మీరు కావాలంటే 3 ఎగ్స్ తీసుకోవచ్చు. నేనైతే 4 తీసుకున్నాను, ఆనియన్స్ ఎక్కువగా ఉన్నాయని. 4 తీసుకొని కొట్టి అందులో పోయండి. దానిని గంటెతో బాగా కలపండి. మొత్తం కలిసేలా కలపండి. తిప్పండి బాగా. అడుగు మాడిపోతుంది కదా, ఎందుకంటే ఫ్లేమ్ హైలో ఉంది కదా. త్వరగా అవ్వాలంటే హైలో పెట్టుకొని చేసేయండి. తిప్పండి అడుగంటకుండా మొత్తము కలపండి బాగా. అడుగంటనివ్వకండి. మొత్తం కలిపి సిమ్లో పెట్టుకోండి. తర్వాత మళ్ళీ కలిపి మూత పెట్టండి దానిపైన. ఒక 5 మినిట్స్ ఆగి చూస్తే ఫ్రై అయ్యింది. దాన్ని మంచిగా కలపండి. కలిపేసి మూత పెట్టండి. మళ్ళీ ఒక 2 మినిట్స్ ఆగి చూడండి. ఆనియన్ ఫ్రై అయ్యాయి, ఎగ్స్ కూడా ఫ్రై అయ్యాయి. ఆయిల్ పైకి వచ్చింది కదా, ఆ విధంగా ఫ్రైకి వచ్చేదాకా ఉంచండి. తర్వాత చిటికెడు గరం మసాలా పౌడర్ వేసి ఆపేయండి. సర్వ్ చేసుకోండి. బాగుంటుంది, ఈజీగా అయిపోతుంది.